రూ. 1,00,000 మార్కెట్‌లో పోగొట్టుకున్నాడు ఒకాయన. హ్మ్. హ్మ్. వచ్చాడు ఏఓసీ టూల్ తీసుకున్నాడు, హ్మ్. నేర్చుకున్నాడు. సో, ఈ టూల్ నుంచి హ్మ్. ఆయన ఆ రూ. 1,00,000 సంపాదించడానికి ఎన్ని హ్మ్. రోజులు పట్టొచ్చు సగటున? నేను అదే చెప్పిన ఇంతకుముందుకు 2 కార్ల రేసింగ్ అని చెప్తే, ఒకరికి ఆయన అర్థమైన ప్రకారం ఆయనకు 3 మంత్స్ తీసుకోవచ్చు. ఒకరు 1 మంత్ తీసుకోవచ్చు. ఒకరు 6 మంత్స్ కూడా తీసుకోవచ్చు. అయ్యో! ఆయనకి ఆ! ఎంత ఎంత తొందరగా అర్థమవుతది. అచ్చా! ఇప్పుడు ఫస్ట్ ఫోకస్ అంతా వచ్చి నా లక్ష్యం మీదనే అని పెట్టుకున్నాడు అనుకుందాం. హ్మ్. ఆయనకు చదవడం కూడా డిస్టర్బ్ అవుతది. అంటే లాస్ రికవరీ అనే దాని మైండ్‌లో చాలా ఉంటది చాలా అది మందికి. అది ఫస్ట్ ఒకటే. ఫస్ట్ థింగ్ వచ్చి అది మీరు 10,000 ఇచ్చిర్రా మార్కెట్‌కి, లక్ ఇచ్చిర్రా, కోటి ఇచ్చిర్రా అనేది మీరు మార్కెట్‌కి ఇచ్చిన ఫీజ్ అది. మీరు తక్కువ ఇచ్చిర్రా, ఎక్కువ ఇచ్చిర్రా అనేది తర్వాత రైట్. విషయం అది. ఓకే. మీ ఓకే. కెపాసిటీని బట్టి కెపాసిటీ మించి ఇచ్చిర్రా అనేది అవును. తర్వాత విషయం. మీరు ఫీజ్ ఇచ్చిర్రు ఇప్పుడు. ఆ ఫీజ్ ఇచ్చిన అతని దగ్గరికి మీరు డబ్బులు తీసుకోవాలి. ఆ! ఇప్పుడు ఓకే. అట్లా ఆలోచించండి. అట్లా ఆలోచిస్తే సరే ఈరోజు నేను 1000 తీసుకున్నా. రేపు పొద్దున రైట్. 2000 తీసుకున్నా. నెక్స్ట్ మంత్ వచ్చి నేను ఒక 10,000 తీసుకున్నా. ఈ ఈ లెవెల్‌లో వెళ్ళిపోవాలి తప్పించి కానీ లేకపోతే నా రికవరీ వస్తే చాలు అనుకుంటే నేను మార్కెట్ ఎప్పుడు పోనీయదు. అది. ఓహోహో! ఓకే. నిన్ను పిలుస్తూనే ఉంటది. నువ్వెప్పుడు నువ్వు నేర్చుకోవు. పోగొట్టుకుంటూనే నువ్వు ఉంటావు మళ్ళా. పోగొట్టుకుంటూనే ఉంటావు. నువ్వెప్పుడు కూడా మార్కెట్‌కి ఇంకా ఈయనకి నువ్వు ప్రిపేర్ అయినట్టు లెక్క. అవునా? రికవరీ అనే మాట మాట్లాడితే ఓకే. నువ్వు కంపల్సరీ మార్కెట్‌కి ఇంకా ఈయనకి సో, మైండ్‌లోకి రికవరీ అనే ఆలోచన రావద్దు. మళ్ళా సమర్పించడానికి రెడీ ఉన్నట్టే లెక్క. ఓకే. రివెంజ్ అంతే. ట్రేడింగ్ అనేది మర్చిపోవాలి. మర్చిపో అంతే. నువ్వు ఓకే. మార్కెట్‌కి ఇచ్చిన ఫీ అది. ఓకే. మార్కెట్ దగ్గర కొన్ని లక్షల కోట్ల డబ్బులున్నాయి. ఓకే. నీకు మించిన నీ తాహతు మించిన డబ్బులున్నాయి యాక్చువల్‌గా. ఓకే. దాన్ని తీసుకోవాలంటే ఎట్లా అనేది నీ ప్లాన్ చేసుకో అంతే. ఓకే. వేరే ఏం లేదు అక్కడ. అంటే ఇప్పుడు హ్మ్. ఒక మొబైల్ ఫోన్ ఉంది నా దగ్గర. హ్మ్. హ్మ్. జాబ్ చేసుకుంటున్నాను. హ్మ్. ఓకే. ఓకే. సో, నేను ఈ మీ ఈ ఏఓసీ టూల్ ద్వారా అవును. చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. నేను అదే చెప్పిన ఇప్పుడు కూడా. ప్రతి ఒక్కరు ఆప్షనే చేయాలని రూల్ ఏం లేదు ఫస్ట్ ఆ! థింగ్ వచ్చి. నీకు ఓకే. ఫుల్ టైమ్ ట్రేడింగ్ చేస్తున్నావు, నేర్చుకుంటున్నావు, ఆప్షన్ ట్రేడింగ్ చేస్తున్నావు వేరే విషయం అది. లేదు అంటే ఈక్విటీ ట్రేడింగ్ లేదా స్వింగ్ ట్రేడింగ్ ఉంటది. మనకు ఓఐ టు ఓఐ స్క్రీనర్ అని ఉంటది. ఆ! అంటే ఎక్కడ హైయెస్ట్ కాన్సంట్రేషన్ ఎక్కడుంది, రెసిస్టెన్స్ ఎక్కడుంది, సపోర్ట్ ఎక్కడుంది అన్న బేస్ మీద ఓకే. స్వింగ్ ట్రేడింగ్ అది. డైలీ ఒకసారి చూస్తే సరిపోతది మార్కెట్‌ని. అవునా? అంతే. స్వింగ్ ట్రేడింగ్ ఇప్పుడు సపోజ్ బాటమ్‌లో ఎంటర్ అయినాను అనుకుందాం. ఆ! దానికి ఒక 10 రోజులు, 15 రోజులు దాని టార్గెట్లు ఉంటాయి యాక్చువల్‌గా. ఆ! మార్కెట్ ఎక్కడ మనల్ని మోసం చేయదు. పోనీ అది సపోజ్ మనకు కొంచెం రివర్సల్ అయినా మళ్ళీ రికవర్ అయ్యేటప్పటికి మన లాస్ ఏం కాదు. ఎందుకంటే ఆప్షన్స్‌లలో డబ్బులు ఏమవుతది? మనం పెట్టిన ఎక్కడైతే ఎంటర్ అయినామో, ఆ ఎంటర్ అయిన ప్లేస్ నుంచి మనకు మూవ్‌మెంట్ రాకపోతే 100% మనకు డికే అవ్వడం స్టార్ట్ అయితది. ఓకే. టైమ్ వాల్యూ అనేది ఒకటి ఉంటది. ఇది హ్మ్. మనల్ని హ్మ్. డికే హ్మ్. చేస్తది యాక్చువల్‌గా. అచ్చచ్చా! ఈక్విటీలో మనకు ప్రాబ్లమ్ లేదు. స్వింగ్ ట్రేడింగ్ హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే. బట్ ఏందంటే మనం ఒక్కటే మార్కెట్ నుంచి ఎంత ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తే మనం మనకంత మన ఈ ఏమంటారు దాన్ని లాస్ ఏమంటారు? ఎక్కువ అయితా లాస్ ఉంటదింకా. ఎక్కువ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఛాన్సెస్. యాక్చువల్‌గా. ఓకే. ఓకే. మనం ఎంత తక్కువ ఎమోషనల్ అవ్వద్దు. ఫస్ట్ ఎమోషనల్ ఎంత అవ్వద్దు. తక్కువ ఎక్స్‌పెక్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు ఫస్ట్ వచ్చి సపోజ్ సాయంత్రం ఫ్రెండ్‌కి నేను "అరే! నువ్వు రెడీగా ఉండు. నేను రూ. 1000 ఇచ్చి పార్టీ ఇస్తున్నాను. నువ్వు మార్కెట్‌లోకెళ్ళి తెస్తున్నా" అంటే అది నడవదది. కుదరదు. నీకు మార్కెట్ డబ్బులిస్తది. కానీ కానీ అంతే తప్పించి దీని మీద కమిట్మెంట్ నీ ఇప్పుడేం పార్టీ కోసం, నీ పెళ్లి మన కోసం కోసం కమిట్మెంట్ పెట్టుకోవద్దు. ఓకే. పని చేసుకుంటూ పో. మేబీ ఈరోజు 100నే రావచ్చు. నీకు టైం బాలేకపోతే ఈరోజు 1000 లాస్ కూడా కావచ్చు. కరెక్ట్. ఆ! అట్లా అని చెప్పేసి దీని బేస్ మీద కమిట్మెంట్స్ కాదు. సైడ్‌లో ఒక ఇన్‌కమ్ ఏదో జాబ్ చేసుకుంటూ అది అప్పుడు మెల్లిగా మనిషి ఏమైందంటే మనిషికి ఇన్‌కమ్ స్టెబిలిటీ ఉంటే ఆ స్టెబిలిటీ ఉన్న మనిషి ఇంకా బాగా చేస్తాడు యాక్చువల్‌గా. చేయగలుగుతారు. కరెక్ట్. బాగా కరెక్ట్. చేయగలుగుతాడు. అంతే గదా! దానికి ఇంకా డేటా సపోర్ట్. సూపర్. దానికి ఈ టూల్ సపోర్ట్. సూపర్. దానికి నా సపోర్ట్. బా! ఇంకేం కావాలి మీకు? అదిరిపోద్ది. అట్లా. సరే ఇప్పుడు ఇంట్రాడేలో కొందరు నష్టపోతుంటారు గదా! హ్మ్. హ్మ్. వాళ్ళు స్వింగ్ ట్రేడింగ్ వైపు రావచ్చా వాళ్ళు? చేయొచ్చు. ఆ! నేను అదే చెప్పిన మార్కెట్‌లో ఓన్లీ ఆప్షన్ చేయాలని రూల్ ఏం లేదక్కడ. ఓకే. ఈక్విటీ చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్ చేయొచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. బట్ ఏందంటే నీ సైకాలజీకి ఏది సెట్ అవుతదో చూసుకోండి ఫస్ట్. ఆ! అంతే. అందరూ ఇదే చేయాలని రూల్ ఏం లేదు. ఓకే. ఇప్పుడు కొందరుంటారింకా మీరెంత చెప్పినా సరే, హ్మ్. నేను ఆ క్యాండిల్స్ చూసే పోతా. నాకు ఇంతకుముందు వచ్చినాయి డబ్బులు. హ్మ్. నేను అట్లనే చేస్తాను. హ్మ్. మొండిగా వాదించే హ్మ్. వాళ్ళననుకోండి. వాళ్ళకేం చెప్తారు మీరు? ఇప్పుడు ఒకటండి. ఇప్పుడు ఏది రాంగ్ కాదు సిస్టమ్ ఇక్కడ. నువ్వు మాస్టర్ అవ్వాలి దాన్ని. ఇప్పుడు అది. క్యాండిల్ స్టిక్స్ ఉందనుకుందాం. క్యాండిల్ స్టిక్స్ నువ్వు మాస్టర్ అయినావు అనుకుందాం. హ్మ్. అందులో కూడా సిస్టమ్స్ ఉంటది. రూల్ బేస్డ్ ఉంటది అది కూడా. ఓకే. నువ్వు టాప్‌లో ఎక్కడ ఎంటర్ అయితావో దానికి స్టాప్ లాస్ ఉంటది. దానికి టార్గెట్ ఉంటది. అన్నీ ఉంటది. హ్మ్. ఈయనకు తెలవాలి ఫస్ట్ అది. ఓకే. ఏ దగ్గర నుంచి ఇప్పుడు సపోజ్ బుల్లిష్ అయింది అనుకుందాం. అది బుల్లిష్ అవుతుంటే దానికి పర్టిక్యులర్ టార్గెట్ ఉంటది దానికి 100% వచ్చి. హ్మ్. దాన్ని కూడా మాస్టర్ అవ్వాలి. ఓకే. బట్ ఎక్కడ క్యాండిల్ స్టిక్స్ ప్రైస్ యాక్షన్ ఫెయిల్ అవుతదో, ప్రైస్ యాక్షన్‌కి ఇంకా ఈ డాటా గిట్లా మీరు క్లబ్ చేయగలిగితే హ్మ్. రిజల్ట్స్ ఇంకా బ్రహ్మాండంగా ఉంటాయి. అవునా? ప్రైస్ యాక్షన్‌లో కొంచెం ఏమైతదంటే లేట్ ఎంట్రీస్ వస్తాయి మనకి. ఓకే. డేటాలో తొందర ఎంట్రీస్ వస్తాయి. అంతే తప్పించి వేరే ఏం లేదు ఇక్కడ. ఓకే. అది ఓకే. వేస్ట్ స్టడీ అని నేను చెప్పను. ఓకే. అదైనా ఒక పెద్ద స్టడీయే. దాన్ని కూడా నేర్చుకోవాలంటే దానికి కూడా చాలా నాలెడ్జ్ కావాలి. చెప్పేదతను కరెక్ట్ చెప్పేటోడు కావాలి. కరెక్ట్. కరెక్ట్. నువ్వు దాన్ని కరెక్ట్ ప్రాక్టీస్ చేయాలి. సూపర్. దాన్ని కూడా వందల టైమ్స్ నువ్వు వచ్చి చార్ట్స్‌ని అనలైజ్ చేసే కెపాసిటీ ఉండాలి. హ్మ్. ఊరికనే వచ్చి నేను డబ్బులు ఏసేస్తా మార్కెట్‌లో ఇట్లా ఇచ్చేస్తా అంటే కాదు అది. ఇస్తది మార్కెట్. ఇచ్చినట్టు నువ్వు 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 లెక్కలు కూడా పెట్టలేవు. అంత డబ్బులు ఇయ్యగలుగుతది. వావ్! అంత కెపాసిటీ ఉంది మార్కెట్‌కి. కరెక్ట్. కానీ మనం తీసుకునే పద్ధతికి
దేనిది ఒకటి మాస్టర్గా డాటా మాస్టర్ అవుతావా, ప్రైజ్ యాక్షన్ మాస్టర్ అవుతావా, దేని మాస్టర్ అవుతావు మాస్టర్ అవ్వు. ఓకే. మాస్టర్ అయ్యి డబ్బులు తీసుకో, ప్రాబ్లం ఏం లేదు. ఓకే. అట్లా ఏం లేదు. సార్ అంటే ఇప్పుడు మన దగ్గర 15 రోజులు ట్రైనింగ్ తీసుకుంటాడు, లేదా హ్మ్. నెల రోజులు ట్రైనింగ్ తీసుకుంటాడు, అవును. ఏఓసి టూల్ తీసుకుంటాడు. సో, ఆ తర్వాత ఆ హ్మ్. ట్రేడర్ సైకాలజీ హ్మ్. ఎట్లా మారుతుందనేది మీ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఏమైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పగలరా? వాళ్ళకి క్లాస్ ఎట్టెట్లా పోతా ఉంటే వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం టోటల్ డిఫరెంట్ అయిపోతది. ఓకే. వాళ్ళు ఒక గాడ్ గిఫ్ట్ కన్నా ఎక్కువ మాట్లాడతారు. ఆ! ఎందుకంటే ఇది వాళ్ళు ఇప్పటివరకు చేసిన దానికి, ఇప్పుడు కరెక్ట్. చూపించే దానికి అసలు టోటల్ తేడా ఉంటది. కంప్లీట్ డిఫరెన్స్ ఉంటది. హ్మ్. అరే! మనం ఇంత మిస్టేక్స్ చేస్తున్నామా? ఇన్ని బ్లండర్ మిస్టేక్ చేస్తున్నామా? అంటే నాకేదో టైం బాగుంది కాబట్టి ఇది నాకు వచ్చిందనే ఫీలింగ్‌లో ఉంటారు. ఓకే. 90% అక్కడికి వచ్చేసరికి క్లాస్ అయిపోయే లోపలికి హ్మ్. వాళ్ళకి ఒక అర్థమైతది. మనం ఇప్పటివరకు చేసిన పిచ్చి పనులు చేయొద్దు. హ్మ్. అది. పిచ్చి కరెక్ట్. పనులు చేయొద్దు. చాలామంది మళ్ళా ఇది చేస్తున్నప్పుడు కొందరు అడుగుతారు. నేను రేపు ట్రేడ్ చేయాలా? నేను ఒకటే చెప్తున్నా. నువ్వు ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినావు. 1 మంత్ వరకు అసలు ట్రేడింగ్ సైడ్ పోనే పోకు. అది. నీకు అవసరమైతే చెయ్యికి బ్యాండేసుకొని కూసో. అది. అభిమన్యుడు అందుకే సగం విని లోపలికి పోయి అభిమన్యుడు దెబ్బతిన్నట్టుగా. ఇరుక్కుపోతాడు. అంతే. అల్ల పోయి ఇరుక్కోకు. ఎందుకంటే అది పెద్ద మాయాజాలం అది. ఫస్ట్ కరెక్ట్. నేర్చుకొని పో. కరెక్ట్. పోవడం మొత్తం నేర్చుకొని పో. మొత్తం నేర్చుకొని పో. ఆ! పోవడం గ్రేట్ కాదు. ఎవడైనా పోతాడు. డబ్బులున్నాయి. అది. ట్రేడింగ్ అకౌంట్ ఫ్రీగా ఇస్తాడు. వెనక్కి నేను ఒకటే చెప్తున్నా. వాట్సాప్ నీకు ట్రేడింగ్ అకౌంట్ ఎందుకు ఫ్రీగా వస్తుంది యాక్చువల్‌గా? ఆ! నువ్వు లోపల ఇరుక్కోవడానికే వస్తుంది. కరెక్ట్. అవును. అదే దానికి పైసలు పెడితే అంత ఈజీగా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తావా? అస్సలు. 10,000 ట్రేడింగ్ అకౌంట్ అని చెప్పిండనుకుందాం. ఎవరు ఓపెన్ ఎవ్వరు చేస్తారు? అసలు. అవును. ఆలోచిస్తాడు. అమ్మ 10,000 ట్రేడింగ్ అకౌంట్‌కే పెట్టాలా అని ఆలోచిస్తాడు. అవును. అంతే కదా! వాట్సాప్ అవును. కూడా రేపు పొద్దున్న నెలకి 10,000 కట్టమన్నాడు అనుకుందాం. ఇంతమంది కథం. వాడతారా ఎవ్వరు యాక్చువల్‌గా? వాడరు. అవును. వాడరు. అంటే ఇది మనల్ని లోపలికి తీసుకెళ్తుంది. కరెక్ట్. బయటికి రావడం కూడా మనకు తెలవాలి కదా! అంతే కదా! ట్రేడింగ్ కూడా అంతే. ట్రేడింగ్ లోపలికి పోవడం పెద్ద ఈజీయే. ఎందుకంటే నీ దగ్గర లక్ష ఉంటది. అవును. ట్రేడింగ్ ల్యాప్‌టాప్ ఉంటది, సిస్టమ్ ఉంటది. ఎవడో టిప్ అస్సలు. ఇస్తాడు అవును. అయిపోతది. బయటికి ఎట్లా వస్తావు ఫస్ట్? కరెక్ట్. అది తెలిస్తే చాలు. హ్మ్. ఆటోమేటిక్‌గా ఏం ప్రాబ్లమ్ లేదు. వండర్‌ఫుల్. మీరు ఒక మాట చెప్పారు. ఏంటంటే మీరు ఈ 15 డేస్ ఇస్తారా? 13 డేసా ప్రాక్టికల్ ట్రైనింగ్? 15 డేస్‌లో థియరీ, ప్రాక్టీస్ అన్నీ కంప్లీట్ అయిపోతాయి. అయిపోతాయా? అన్నీ అయిపోతాయి. సూపర్. తర్వాత అంటే ప్రాక్టీస్ చేపిస్తాను. లైవ్‌లో వచ్చి ప్రాక్టీస్ ప్రాక్టీస్ ఎన్ని చేపిస్తాను. రోజులు చేపిస్తారు? ఆల్‌మోస్ట్ 15 డేస్ ఉంటది మళ్ళీ 15 ప్రాక్టీస్. డేస్. రైట్. అంటే మీరు ట్రైన్ చేస్తే మేము వెనకాల కూర్చొని చూడాలా? లేదు. లేదంటే మేమే చేస్తుంటే మీరు వెనకాల కూర్చొని చూస్తారా? నేను ఏ ట్రేడ్ నువ్వు చెయ్యవు, నేను చెయ్య. ప్రాక్టికల్ అన్నారుగా మీరు. ప్రాక్టీస్ అంటే ఇప్పుడు సపోజ్ మార్కెట్ వచ్చి డేటా అనాలిసిస్ చేపిస్తాం మీతోటి. ఆ! డేటా ఎప్పుడైతే మన మనీ ఇన్వాల్వ్ అయిందో అక్కడ డేటా అర్థం కాదు ఫస్ట్ థింగ్ వచ్చి. ఓకే. మనం ట్రేడ్ చేయడం స్టార్ట్ చేసినాం అనుకుందాం. డేటాలో మనం ఎప్పుడైతే ట్రేడ్ పంచ్ చేసినామంటే డేటా ఎక్కడైతే ఉండదు. మన మొత్తం మైండ్ ఎక్కడ కనిపిస్తుందంటే హ్మ్. ఆడ 500 ప్లస్ అవుతుందా, 500 మైనస్ అవుతుందా దీని మీదనే ఉంటది. ఓకే. నీవు డేటా అనలైజ్ చేసి ఈ లెవెల్ నుంచి ఎంట్రీ తీసుకోవచ్చా లేదా అని నిన్ను అడుగుతా యాక్చువల్‌గా. హ్మ్. ఆ డేటా మీ దగ్గరికెళ్ళి మీరు చెప్పిరనుకుందాం. హ్మ్. నువ్వు కరెక్ట్ నేర్పించిన దానికి మీ అనాలిసిస్ పార్ట్ కరెక్ట్ ఉందనుకుందాం. అంటే మీకు సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అట్లా ఓకే. యాక్చువల్‌గా. దాన్ని ఇంకా షార్పెన్ చేయడం కోసం ఏమేమి టెక్నిక్స్ చేయాలో నేను చెప్పుకుంటూ పోతాను యాక్చువల్‌గా. అచ్చా! అచ్చా! అట్లా అచ్చా! నేను ట్రై చేసుకుంటూ పోతే మీరు డైలీ అదే అలవాటైతది. ఓకే. రేపొద్దు నేను రాను 15 డేస్ తర్వాత. అప్పుడే ఏం చేస్తారు. ఓకే. ఓకే. ఓహ్! కరెక్ట్. అవునా కదా! కరెక్ట్. నిజం. నేనేం చెప్తున్నా 30 డేస్ తర్వాత నీ ఓన్‌గా డేటాని అనలైజ్ చేసి 1 మంత్ నాతోటి స్పెండ్ చేస్తున్నావు. అనలైజ్ చేసి ఓన్‌గా ట్రేడ్ చేసుకోవాలి. అప్పుడు అర్థం కాకపోతే కన్ఫ్యూజన్ అయితే నాకు వాట్సాప్ చేసినా, ఫోన్ చేసినా నేను మళ్ళీ నీకు సపోర్ట్ చేస్తా. అంతే ఓకే. తప్పించి కానీ నాకు ఫోన్ చేసి ఇక్కడి నుంచి ట్రేడ్ ఉంది ఎంట్రీ కావాలా లేదా అంటే మాత్రం నమస్తే. వేస్ట్ ఇగ అది. అంతే.